హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ బకాయిలను అప్‌లోడ్ చేయమని ఆర్థిక శాఖ ఆదేశాలు. ఉద్యోగ పెన్షనర్ల డీఏ బకాయిల సంబంధించినటువంటి బిల్లులను అప్‌లోడ్ చేయమని ఆర్థిక శాఖ డీడీఓలకు ఆదేశాలు జారీ. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ సెక్రటేరియట్ నుండి తాజాగా వెలువడిన ఒక ముఖ్యమైన ఉత్తర్వు ఉద్యోగ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సెక్రటేరియట్‌లోని ఆర్థిక శాఖ అన్ని విభాగాల డీడీఓలకు ఒక కీలకమైన ఓ ఆహ్, యూఓ నోట్, ఇక్కడ నోట్ నంబర్ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. దీన్ని విడుదల చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారంగా సచివాలయంలో పనిచేస్తున్న సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిల బిల్లులను వెంటనే అప్‌లోడ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ బకాయిలు ఏ కాలానికి సంబంధించినవి అంటే జనవరి 1, 2022 నుండి జూన్ 30, 2023 వరకు, అంటే దాదాపు 18 నెలల కాలానికి సంబంధించిన డీఏ అరియర్స్ ఇవి. అలాగే జూలై 1, 2022 నుండి అక్టోబర్ 30, 2023 వరకు ఉన్న మరొక 16 నెలల కాలానికి సంబంధించిన బకాయిలను కూడా బిల్లులను తక్షణమే సిద్ధం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న ఈ నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం అకస్మాత్తుగా అడుగులు వేయటం వెనుక బలమైన న్యాయం పోరాటం అయితే ఉంది. ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తమ హక్కుల కోసం కోర్టును ఆశ్రయించింది. రిట్ పిటిషన్ నెంబర్ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. 1239/2024 మరియు కేస్ నెంబర్ 1281/2025 ద్వారా వారు తమకు రావాల్సిన డీఏ బకాయిల కోసం గట్టిగా పోరాడారు. గతంలో కూడా 2018 జూలై మరియు 2019 జనవరికి సంబంధించి బకాయిల విషయంలో కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయకపోవడంతో సెప్టెంబర్ 8న కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో హడావిడిగా సచివాలయ ఉద్యోగులకు, కొంతమంది పెన్షనర్లకు బకాయిలు చెల్లించారు. ఇప్పుడు కూడా కోర్టు ఆదేశాల మేరకు సచివాలయ సీపీఎస్ ఉద్యోగులకు ఈ ఊరట లభిస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ప్రయోజనం కేవలం సచివాలయ ఉద్యోగులకు మాత్రమే అందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా లక్షలాది మంది సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తోంది. కేవలం కోర్టుకు వెళ్ళిన వారికే ఫలితం దక్కుతూ ఉండటంతో ఇప్పుడు జిల్లాలోని ఇతర ఉద్యోగులు కూడా ఈ కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తమ సభ్యుల కోసం నిరంతరం న్యాయ పోరాటం చేస్తున్న సిపిఎస్ ఉద్యోగ సంఘం నాయకత్వాన్ని నిజంగా అభినందించాలి. మరోవైపు పెన్షనర్ల సంఘాల నాయకుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపై తగినంత ఒత్తిడి తీసుకురావడంలో, న్యాయపరంగా ముందుకు వెళ్లడంలో కానీ వారు విఫలమవుతున్నారని పెన్షనర్లు ఆవేదన చెందుతున్నారు. గతంలో సచివాలయ పెన్షనర్లకు కొంతమేర ప్రయోజనం చేకూరినప్పటికీ ఇప్పుడు 2022-23 బకాయిలు వారికి కూడా అందుతాయా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. చివరగా ప్రభుత్వానికి ఒకటే విన్నపం, కోర్టుకు వెళ్ళిన వారికి మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి, పెన్షనర్కి ప్రయోజనాలను సమానంగా అందించాలి. న్యాయ పోరాటాల దాకా వెళ్లకుండానే ఉద్యోగుల కష్టార్జితమైన డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లక్షలాది మంది ఆశిస్తున్నారు. ఒకే రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య ఇలాంటి తారతమ్యాలు చూపకుండా అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అప్పుడే ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అభద్రతా భావం తొలగి పాలనలో నమ్మకమైతే పెరుగుతుంది.